మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కొండేపు నియోజకవర్గం సింగరాయకొండ మండలం చిన్న కనుమల దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ పాత శివాలయం టెంపుల్ అండి. ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి, ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉందంట, దాని గురించి కూడా నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. మరి మీకు కూడా అనిపిస్తుందా? ఇంకెందుకు, ఇక్కడ ఉన్న పూజారి గారు మాట్లాడి తెలుసుకుందాం రండి. గురుగారు నమస్కారం అమ్మ. మీ పేరేంటి గురుగారు? పాపిశెట్టి బ్రహ్మశ్రీ రవిస్వామి. గురుగారు, ఈ టెంపుల్కి ఒక చరిత్రే ఉంది, ఇది పురాతనమైన టెంపుల్ అని చెప్తున్నారు. అసలు ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి మా ప్రేక్షకులకు తెలియజేయరా? ఈ టెంపుల్ యొక్క విశిష్టమ్మ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో గురు మహేశ్వర గురు సాక్షాత్కర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అమ్మ, ఈ ఆలయం యొక్క ప్రసిద్ధి చెందిన ఏమనగా, ఇది సింగరాయకొండ కనమల్ల గ్రామం నందు శ్రీ జగదీశ్వరి దేవి అమరలింగేశ్వర స్వామి దేవస్థానం నిర్మించడం జరిగింది. ఈ ఆలయం యొక్క విశిష్టత విశేషాలు ఏమనగా, ఈ ఆలయంలో వెలిసి ఉన్న శ్రీ జగదీశ్వరి దేవి అమరలింగేశ్వర స్వామి యొక్క విశిష్టతలు ఏమనగా, ఆయన భక్తులకు, ఇక్కడికి వచ్చిన భక్తులకు సంతాన ప్రాప్తి, అష్ట ఐశ్వర్యము, లాభసాటి, ధనవృద్ధి, కుటుంబ వృద్ధి, పుత్ర మిత్ర కలత్ర అన్ని బాధలు పోయి సంతోషంగా భక్తులు ఉంటున్నారమ్మా. మరియు ఈ ఆలయ ప్రతిష్ట ఏమనగా, గత 15 సంవత్సరాల నుంచి ప్రతి నిత్యాన్నదాన కార్యక్రమము జరుగుతున్నది. పేదవారికి ఉచితంగా అన్నదాన కార్యక్రమము, పేదవారికి ఉచితంగా పింఛను, ప్రతి 100 మందికి పింఛను ఇస్తున్నాము. ప్రతి వారం సోమవారము 200 రూపాయలు ప్రతి భక్తుడికి, అనగా 100 మందికి ఇస్తున్నాము ప్రతి సోమవారం. నిత్య అన్నదాన కార్యక్రమం వచ్చిన వాళ్ళకి లేకుండా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. మరియు ఈ ఆలయంలో వెలిసి ఉన్న శ్రీ అమ్మవారి జగదీశ్వరి దేవి అమ్మవారు మరియు రాహు కేతువు శనీశ్వరి దేవస్థానం కూడా ఈ ఆలయం ప్రసిద్ధి చెందినది. మరియు రాహు కేతువు నవగ్రహాలు, పంచామృతాలు అన్నీ కూడా ఈ ఆలయం ప్రసిద్ధి చెందినది. అందరూ కూడా, భక్తులందరూ కూడా దూర ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం, కార్తీక మాసము, కార్తీక పౌర్ణమి రోజున వందల సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ ఆలయంలో పూజలు జరిపించి, నైవేద్యము స్వీకరించి, అన్నదాన కార్యక్రమం చేసుకొని వారి కృపకు, అమ్మవారి కృపకు, అయ్యవారి కృపకు బాధ్యులవుతున్నారు. భక్తుల మనోభావాలు అన్నీ ఈ ఆలయంలో వచ్చిన వెమ్మటే వాళ్ళ బాధల్ని, కష్టాలని మర్చిపోయి అందరూ సంతోషంగా సుఖంగా జీవించుతున్నారు. అలాగే ఈ ఆలయము ప్రతిష్ఠి చెందినది ఏమనగా, మూల విరాటు కూడా చాలా గొప్పది. అమ్మవారి మూల విరాటు, ఆమెని దర్శించుకోవడం వల్ల మన సుఖ సౌకర్యాలు, భార్యాభర్తలు బాగుండడం, నరదిష్టి పోవడం అంతా కూడా బాగా జరుగుతున్నది. రేపు వచ్చే సంవత్సరం జనవరి కల్లా నూతనంగా ప్రారంభించబడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా మనం ప్రారంభించుతున్నాము. ఆ ప్రతిష్ట కూడా జరుగుతున్నది. కావున భక్తులందరూ ఈ కార్తీక మాసము అందరూ వచ్చి అమ్మవారిని, శ్రీ అమరలింగేశ్వర స్వామిని దర్శించుకొని ఇహపర బంధాల నుంచి ముక్తులు కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమః శివాయ. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరేంటి? సరళ. సో ఎప్పటి నుంచి ఈ టెంపుల్కి వస్తున్నారమ్మా? మేమా 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయా? నెరవేరుతాయి. ప్రతి సోమవారం వస్తుంటారా? ప్రతి సోమవారం వస్తాం. ఓకే. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు తాగుతున్నాం అనిపిస్తాడు. స్వామి గారు చాలా గొప్పవాడు, మంచి హృదయం. ఆయన 10 మందికి భోజనాలు పెడతాడు. వచ్చిన వాళ్ళకి నైట్ ఉన్న వాస్తు చెప్పే వాళ్ళకి భోజనాలు పెడతాడు.
మళ్ళనేమో ఉచితం తాయితలు వేస్తాడు, షుగర్ మందు ఇస్తాడు, తాగుతున్న తాయిత వేస్తాడు, తాగే వాళ్ళని మరిపిస్తాడు. స్వామి గారు చాలా గొప్పవాడు. ఓకే. నెలకు 3,000 పింఛన్ ఇస్తాడు. బీద వాళ్ళ కళ్ళు లేని వాళ్ళకి 3,000 పింఛన్ పంచుతాడు. ఆయన దేవుడు. ఆయన అంత మంచివారు. డబ్బులున్న ఇస్తారా ఇవురుగా అమ్మ. అవును. ఇంకోసం ఆయన దేవుడు లాంటి వాడు. ఆయన దేవుడు అనుకో స్వామి గారు. ఆయన మంచి మనసు, హృదయం గల్లోడు, గొప్ప మనసు ఆయనది. దేవుడి కన్నా ఎక్కువ బీద వాళ్ళంటే ఆయనకి ఎక్కువ ఇష్టం. కష్టాలు పడి పైకి వచ్చిండు స్వామి గారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి మనం పూజారి గారి మాటలు తెలుసుకున్నాం. సో అదేవిధంగా భక్తుల మాటలు కూడా అడిగి తెలుసుకున్నాం. చూసారు కదా, ఈ టెంపుల్కి ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్ర గురించి కూడా మనం పూజారి గారి మాటలు తెలుసుకున్నాం. ఇక్కడ ఎంతో మంది పేదలకు సాయం చేస్తారు, ఎంతో మంది ఫంక్షన్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఎవరైతే పిల్లలు పుట్టారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి దేవుణ్ణి పూజించినట్లయితే కంపల్సరీ వాళ్ళకి పిల్లలు పుడతారని చెప్పేసి కొన్ని అనుకుంటున్నారు. సో అనుకున్న కోరిక నెరవేరుతారని చెప్పేసి ఈ టెంపుల్ అయితే చెప్తున్నారు. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.